ఏ పార్టీ సభ్యుడు ఎంత మాట్లాడి రకంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. చెప్పండి ప్లీజ్. సార్ సభ ఆర్డర్ లో ఉంటే బాగుంటుంది సార్. ఆర్డర్లు అదే వస్తుంది, మీరు చెప్పండి. అధ్యక్ష, నేను మాట్లాడుతున్నటువంటి అంశం దయచేసి ఆరోపణలు తప్ప సలహాలు ఇవ్వండి. ఆరోపణల జోలికి పోవడానికి మేము సిద్ధంగా లేము సార్. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సరైన వాతావరణం ఉంటే మంచిది అనేది తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కానీ సార్ బాధ అవుతుంది సార్. ఇక్కడ జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే ఎందుకు బాధ అవుతుందంటే అధ్యక్ష, ఇవాళ మనం చాలా మంది నాయకులు మాట్లాడుకుంటూ సజెషన్స్ ఇస్తా ఉన్నారు సార్. స్కావెంజర్లు లేరు, కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతా ఉన్నాయి, ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, పథకాల పేర్లు పెడతా ఉన్నారు, న్యూట్రిషన్ ఫుడ్లు అంటా ఉన్నారు, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎక్కువ మంది అటెండెన్స్, ఇట్లా రకరకాల అంశాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇదే గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ లేవని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అవుతుందని మనం చెప్తా ఉన్నాం. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మన తల్లిదండ్రులే టిఫిన్ కట్టి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి దోలిస్తూ ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ లేవు, కానీ ప్రైవేట్ స్కూళ్ళు నిండుగా ఉంటున్నాయి అధ్యక్ష. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు ఆ వాతావరణం ఉంది? గవర్నమెంట్ స్కూల్ అంటే భోజనం లేకనే మా పిల్లలు చదవలేకపోతున్నారా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. భోజనం లేకనే చదవలేకపోతున్నారా? ఒకప్పుడు అధ్యక్ష, గతంలో నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల విన్నటువంటి చూసిన, నేను ప్రత్యక్షంగా నేను నా ఎన్నికల సమయంలో ప్రచారంలో పోయిన భాగంగా అధ్యక్ష, మధ్యాహ్నం 1 గంటకు గంట కొడితే మా పేద వర్గాల పిల్లలు గిన్నెలు పట్టుకొని లైన్లో నిలబడి బిచ్చగాల శిక్షణ పొందుతా ఉన్నారు సార్. హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో జరుగుతుంది. మా పిల్లలకు బిచ్చగాళ్ళు భవిష్యత్తులో ఎట్లా తయారు కావాలని చిప్పలు పట్టుకొని లైన్లో నిలబడతా ఉన్నారు సార్. అంటే ఈ బువ్వ లేకనేనా సార్ మా వాళ్ళకి? ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది సార్, ఫ్రీగా ఇస్తూ ఉంది, భోజనం పెడతా ఉంది. కానీ ఈ హాస్టళ్లలో తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు సార్. ఎన్రోల్మెంట్స్ కూడా చాలా హాస్టల్లో చూసిన సార్. మా గ్రామంలో ఉన్న హాస్టల్లో 8 మంది ఉంటారు సార్ ఇప్పుడు నైటు. ఈ తక్కువ మంది ఉంటారు సార్. అదే ప్రైవేట్లో మీరు చూడండి సార్, గురుకులాల్లో శ్రీ చైతన్య నారాయణ సీట్లు దొరికాయి సార్. ప్రతిరోజు శ్రీ చైతన్య నారాయణలో ఎక్కడో చోట హత్యలు లేకపోతే ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి సార్. కానీ మా పేద వర్గాలకు ఇంకా ఆ స్కూలే కావాలి అని ఎందుకు వస్తుంది సార్? భరోసా. ఈ సభలో మీరున్నారన్న భరోసాతో మేము మాట్లాడగలుగుతా ఉన్నాం సార్. మేము సభకు రాగలుగుతా ఉన్నాం. మీరు మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు, మా బాధ సభ ముందు పెట్టుకునే అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతో ఏదైతే భరోసా ఉందో ఆ భరోసా మా ప్రజల్లో లేదు సార్. ఆ భరోసా మా ప్రజల్లో లేదు. ఎందుకు లేదంటే సార్, 45% మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు సార్. 55%. దయచేసి అధ్యక్ష, మీరు సమయం చూస్తుంటే నాకు భయం అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను మెజారిటీ ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రతినిధిని సార్. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 60% ఉన్నారు సార్. బీసీ ఈ సభా సమయాన్ని 50% కనీసం మా బీసీ ప్రతినిధులకి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. రైట్ సార్, సలహాలు ఇస్తా ఉన్నాను సార్. ఇక్కడ జరుగుతున్న చర్చ సార్, మనము మీది మడికి పైప్ వేస్తే సార్, కింది నుంచి పైపు చక్కగా ఉంటేనే మీది మడిలో వాటర్ పడతాయి సార్. ఈ అన్ని చోట్ల అన్ని మడ్ల కాడ అది రంధ్రాలు పడ్డ తర్వాత ఏం క్వాలిటీ బయటకు వస్తుంది సార్? మా అల్టిమేట్గా మనం భోజనం పెట్టినా, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చినా, మంచి వాతావరణం కల్పించినా ఆ అబ్బాయి పోతున్నటువంటి విధానం ఎట్టుంది? రేపు పొద్దున ఆయన ఇంజనీర్ కాబోతా ఉన్నాడా, డాక్టర్ కాబోతా ఉన్నాడా, ఏం కాబోతున్నాడు అనేటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఇక్కడ మేము కేవలం భోజనం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు అధ్యక్ష. ఇదే భోజనం కావాలంటే ఏ గుడి మెట్ల కాడ కూర్చున్నా మాకు దొరుకుతుంది అధ్యక్ష. కానీ ఒక్క మాట, పెడుతున్నటువంటి ఖర్చు, చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో మా బతుకులు మారుస్తలేదు అధ్యక్ష. ఈ విద్యా విధానంలో భరోసా లేని విద్యా విధానం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంది అధ్యక్ష. నేను ఇవాళ మా పార్టీని అనట్లేదు అధ్యక్ష, దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చెప్తా ఉన్నా. ఎందుకు మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళని నమ్ముతలేరు? ఎందుకు మా తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళ పైన భరోసా పెడతలేరు? ప్రైవేట్ విద్య పైన ఎందుకు వీళ్ళందరూ అటువైపు తొంగి చూస్తున్నారంటే అధ్యక్ష, ప్రభుత్వం రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏమైనా కానీ అధ్యక్ష, నేను సజెషన్ చేస్తా ఉన్నా, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ వాళ్ళ పిల్లలుంటే ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయాలి అధ్యక్ష వాళ్ళని. ఆ విధంగా మనం స్థానిక సంస్థల
స్థానిక సంస్థల్లో ఆ నిబంధన తీసుకొస్తే ఆ ఎంపీటీసీ కనుక వాళ్ళ పిల్లగాడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్ లేకుండా ఉంటుందా అధ్యక్ష? వాళ్ళ స్కూళ్ళలో బోర్డు లేకుండా ఉంటుందా? వాళ్ళ పిల్లలు కనుక ఎక్కడ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసే పరిస్థితులు ఉండేవి కదా అధ్యక్ష? అదే కాదు అధ్యక్ష, ఇక్కడ బాధ్యత అన్న దయచేసి మా వర్గాలదన్న దయచేసి ఒకసారి వినండి అన్న, వినండి మీరు, వినండి అన్న, వినండి అన్న, అన్నా ఎవరు మీరెట్లా గెలిచినారన్నా? మీరెట్లా గెలిచినారన్నా? నేను 100% బీసీ పేద వర్గాల కోసం మాట్లాడుతున్నా ఈ సభలో. మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే, ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేయాలన్న ఇంట్రెస్ట్ మీకు లేకపోతే, మీ ప్రైవేట్ విద్యా సంస్థలు నడవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే నేను ఏం చేయలేను. కానీ ఒకటైతే సత్యం సార్, ఇక్కడ ఎన్రోల్మెంట్ విషయంలో సార్ 1900 స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ జరిగినట్టుగా నిన్న మొన్న మనం అనుకున్నాం సార్. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రైవేట్ స్కూల్ నాకు ఇప్పటివరకు కనిపించలేదు సార్. కానీ ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం జీరో ఎన్రోల్మెంట్ కనిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ జరగాల్సినటువంటి చర్చ ప్రైవేట్ విద్య, ప్రభుత్వ విద్య, నమ్మకము, భరోసా అనేటువంటి అంశాల మీద జరిగితే మా ప్రజలకు మంచి జరుగుతుంది అనేది నేను ఈ ప్రభుత్వం ముందు చెప్తున్నటువంటి అంశం అధ్యక్ష. అలాగే విద్య పైన బడ్జెట్ 6.5% గతంలో ప్రభుత్వం ఖర్చు పెడితే ఇప్పుడు ప్రభుత్వం 7.5% బడ్జెట్లో ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు సార్. దీంట్లో 18,000 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు ఇప్పటి బడ్జెట్ అయితే అందులో 18,000 కోట్ల రూపాయలు ఖాళీ దీనికోసమే శాలరీలు, వేజెస్ కోసమే పోతా ఉంది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు పెరిగితే అవి మరుగుదొడ్ల మెయింటెనెన్స్ కూడా పనికి సరిపోవట్లేదు అధ్యక్ష. బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం ముందు ఉంచుతున్నా అధ్యక్ష. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం బడ్జెట్లు పెట్టుకుంటాం అధ్యక్ష, ఎంత పెడితే అంతే. కానీ అదే ప్రాజెక్టుల కోసం పెట్టినప్పుడు అంచనాలు పెరుగుతాయి. బడ్జెట్ విద్యా అంచనాలు ఎందుకు పెంచుకోకూడదు అధ్యక్ష? మనం వైద్యం అంచనాలు ఎందుకు పెంచుకోకూడదు అధ్యక్ష? మనం ఈ రకంగా ఇక్కడ వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనో ఇంకోటి లేకనో మా పిల్లలు రాకపోవడం కాదు, నమ్మకం అనేది లేదు. ఈ నమ్మకాన్ని కల్పించే దిశగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచి ఈ ప్రజల్లో సరికొత్త నమ్మకాన్ని తీసుకొస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో ఈ పరిస్థితి లేకుండే. అందుకోసమే అధ్యక్ష ఈ విద్యా విధానంలో మా పిల్లలు అయిపోతే 5వ తరగతి కాడ ఆగుతారు, లేకపోతే 7వ తరగతి, లేకపోతే 10వ తరగతి కాడ ఆగుతారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఇక ఆడికేని పోతే గగన తరంగమైనటువంటి పరిస్థితి. ప్రతి చోట మాకు హార్డిల్స్గా ఉన్నాయి అధ్యక్ష ఈ వ్యవస్థలో. వీటన్నిటిని సరిదిద్దాలంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభినందిస్తూనే రాజకీయ నాయకులమైనటువంటి మనమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల పట్ల భరోసా ఇచ్చి వాటిని అందులో చేర్చే విధంగా మనం అంతా ప్రోత్సహించాలి. చాలా మందికి అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు మన రాజకీయ నాయకులకే ఉన్న తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు సౌకర్యాల గురించి మనం శ్రద్ధ పెడతాం అధ్యక్ష? అందుకోసమే గౌరవ మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇందులో చదివేటువంటి పేద వర్గాల పిల్లల పైన పెద్ద వర్గాలకు ఎట్టి పరిస్థితిలో సదాభిప్రాయం ఉండదు. నేనే చెప్తున్నా సార్. ఎందుకు చెప్తా ఉన్నంటే సార్, ఎందుకు చెప్తా ఉన్నంటే మా పిల్లలు చదువుతా ఉన్నారు సార్. అక్కడ సలహాలు ఇవ్వండి కానీ ఆరోపణలు చేయకండి. ఆరోపణ అంటలేను సార్. నేను మా వర్గాల పిల్లలకు చదువు సరిగా అంతలేదు, భరోసా లేదు సార్. ఈ భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాలని చెప్పి తమ ద్వారా తీసుకోవాలి.